నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేపాల్ అనగానే గుర్తొచ్చేది ముక్తినాథ్ యాత్ర. చాలా మంది ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్ ని విజిట్ చేయాలి అనుకుంటారు. ముక్తినాథ్ యాత్రకి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ డిజైన్ చేశారో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎండి మనతో పాటు ఉన్నారు, ఆర్వి రమణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే రమణ గారు. సో ముక్తినాథ్ యాత్ర గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పండి. భారతదేశంలో హైందవ సమాజంలో ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా తీర్థయాత్రలు చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశం నలుమూలలు కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వస్తారు, దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఉత్తర భారతదేశానికి వస్తారు. మనం గమనిస్తే హైందవ సమాజంలో ఉన్నటువంటి మనం అందరం కూడా దేశంలో ఉన్నటువంటి లక్షలాది పైచిలుకు వైష్ణవ శైవ క్షేత్రాలన్నింటినీ కూడా దర్శించుకుంటూ ఉన్నాం. అలాంటి వైష్ణవ శైవ క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అంటే ప్రపంచంలో ఒకే ఒక్క దేశం, హిందూ దేశం ఏదైనా ఉంది అంటే అది ఇండియా కాదు, నేపాల్. ఎందుకంటే భారతదేశాన్ని లౌకిక దేశం అంటాం. ఇక్కడ అనేక మంది హిందువులతో పాటు అనేక రకాలైనటువంటి ఇతర మతస్థులు కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. కానీ భారతదేశంతో పాటు పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశాన్ని హిందూ దేశంగా పిలువబడుతూ ఉంటుంది. అక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మంది ప్రజలు హిందువులే. అందుకే నేపాల్ వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు మనం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ అన్ని రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ దేశవ్యాప్తంగా నేపాల్ బోర్డర్స్ ఓపెన్ చేసి నేపాల్ వాళ్ళు భారతదేశానికి వస్తూ ఉన్నారు. మహాకుంభమేళా కార్యక్రమానికి లక్షలాదిగా నేపాలీ ప్రజలు అక్కడికి వచ్చి స్నానం ఆచరించినటువంటి అంశం మనం కళ్ళారా చూసాం. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం ఎక్కువగా కొలిసేటువంటి ముఖ్యమైనటువంటి క్షేత్రం ఏది అంటే వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఉన్నతమైనటువంటి క్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి ఆలయం. అలాంటి వెంకన్న స్వామి ఆలయాలలో వైష్ణవ దివ్య క్షేత్రాలలోనే ఉన్నతమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి ఆలయం ఏది అంటే ముక్తినాథ్ క్షేత్రం. ఈ ముక్తినాథ్ క్షేత్ర దర్శన కోసం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది ప్రయాణికులందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకటి ముక్తినాథ్, రెండు పశుపతినాథ్. చూడండి, వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఏమో ఉన్నతమైనటువంటి క్షేత్రం ముక్తినాథ్ అయితే శైవ క్షేత్రాల్లో మరొక ముఖ్యమైనటువంటి క్షేత్రం పశుపతినాథ్ క్షేత్రం. ఈ రెండు క్షేత్రాలు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే నేపాల్లో ఉన్నాయి. ఈ రెండు మాత్రమే కాకుండా భారతదేశ హైందవ సమాజంలోనే అత్యంత విశిష్టమైనటువంటి యాత్రగా జీవితకాలంలో జీవించి ఉన్నప్పుడు ఒక్కసారి వెళ్తే చాలు బాబు అని కోరుకునేటువంటి కైలాస మానస సరోవరం యాత్ర చేయాలి అనుకున్నా కూడా నేపాల్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ఉన్నతమైనటువంటి దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం కాబట్టి నేపాల్ దేశానికి అనునిత్యం కూడా పర్యాటకులు వెళ్తూ ఉంటారు. వాటితో పాటు సీతమ్మ వారి జన్మస్థలమైనటువంటి జనకపురి, గౌతమ బుద్ధుని జన్మస్థలమైనటువంటి లుంబిని, అదేవిధంగా పోఖ్రా మంచి సైట్ సీయింగ్ ప్రదేశం, వాటితో పాటు ముక్తినాథ్, పశుపతినాథ్, కాఠ్మాండు, ఇలా అన్ని ప్రదేశాలను కూడా అక్కడ చేయవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఏంటి, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, వీటన్నిటిని కూడా తెలియజేస్తూ ప్రతి నెల ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకంగా ముక్తినాథ్కి సంబంధించి టూర్స్ ఏర్పాటు చేస్తూ ఉంది. ఇప్పటికి కొన్ని వేల మంది పర్యాటకులు ముక్తినాథ్కి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో వెళ్ళి రావడం జరిగింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు విపరీతమైనటువంటి వర్షాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే కేవలం 6 to 7 months మాత్రమే మనం ముక్తినాథ్ దర్శనానికి అవకాశం ఉంది. సముద్ర మట్టానికి 1000 మీటర్ల ఎత్తులో ఉంటూ ఉష్ణోగ్రతలు క్షీణించిపోతూ ప్రతి సంవత్సరం కూడా చాలా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ముక్తినాథ్ క్షేత్రంగా చెప్పచ్చు. కాబట్టి 6 నెలల నుంచి 7 నెలల కాలం పాటు మాత్రమే మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 6-7 నెలల కాలం పాటు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతో జాగ్రత్తలతో ఒక ముఖ్యమైన విషయం ప్రతి ప్రయాణికుడికి, ప్రతి భక్తుడికి తెలియజేస్తూ ఉన్నా, ముక్తినాథ్ కానివ్వండి, కైలాష్ మానస్ సరోవర్ కానివ్వండి, చార్ధామ్ కానివ్వండి, అమర్నాథ్ కానివ్వండి, ఇవన్నీ కూడా భారతీయ ఆధ్యాత్మిక జీవన యాత్రలో చాలా ప్రముఖమైనటువంటి యాత్రలుగా చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలన్నటువంటి తపన, కోరిక, ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ క్షేత్రాలు చూడాలి, సాక్షాత్ భగవంతుని యొక్క నిలయాలను భావించేటువంటి క్షేత్రాలు. అలాంటి క్షేత్రాల కోసం మనం వెళ్ళేటప్పుడు మన ఆరోగ్యరీత్యా కూడా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మనకు కరెక్ట్గా చూపిస్తూ ఉన్నారో, ఎవరైతే ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా చక్కగా అక్కడ తీసుకెళ్తూ ఉన్నారో వాళ్ళను మాత్రమే మీరు చూస్ చేసుకోండి. ఇవాళ చాలా సంస్థలు మన యొక్క వీక్నెస్ ను ఆధారంగా చేసుకొని ముక్తినాథ్కి సంబంధించి చార్టర్డ్ ఫ్లైట్ ఉంటుంది. కేవలం 18 సీట్, 1 లేదా 2 ఫ్లైట్స్ మాత్రమే ఫ్లై కావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా వాతావరణం అనుకూలిస్తే. 2 ఫ్లైట్స్ ఫ్లై అయినా కూడా 36 మంది వెళ్తారు. రోజుకు 1000 మంది వెళ్ళేటువంటి యాత్రలో ఆ 36 సీట్లు మేము కల్పిస్తామని చెప్పేసి అనేక రకాల ఆన్లైన్ పోర్టల్స్, అనేక రకాల ట్రావెల్ సంస్థలు మీకు చార్టర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తాము ముక్తినాథ్ వెళ్ళడానికి అని చెప్పేసి మిమ్మల్ని ఒక భ్రమల్లో ముంచుతూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నుండి
నేను చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక టూర్స్లో 25 సంవత్సరాల అనుభవం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతి గ్రామం నుండి ప్రతి మెట్రోపాలిటన్ సిటీ వరకు కొన్ని లక్షల మంది ప్రయాణికులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఎన్నో రకాల ఆధ్యాత్మిక యాత్రలు చేశారు. ఆధ్యాత్మిక యాత్రల కోసం పుట్టినటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎక్కడా కూడా మీకు మోసం కానీ, చీటింగ్ కానీ, ఇబ్బంది కానీ జరిగేటువంటి పరిస్థితి లేదు. ఒకరు కాదు, నలుగురు వ్యక్తులు మీకు తోడుగా వచ్చి మీకు అవసరమైనటువంటి విధంగా సర్వీసులు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లిష్టమైనటువంటి ముక్తినాథ్, కేదార్నాథ్, అమర్నాథ్, కైలాస్ ఇటువంటి యాత్రలన్నిటి కూడా చేసేటప్పుడు ఒక్క నిమిషం మీరు ఆలోచన చేసి స్టెప్ వేసుకుంటే బాగుంటుంది. లేదా అక్కడ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను మీ ద్వారా భక్తులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఈ సంవత్సరం మార్చి 27 ముక్తినాథ్ యాత్ర ఫుల్ అయిపోయింది. ఏప్రిల్ 27 ఫుల్ అయిపోయింది. మే కూడా ఆల్మోస్ట్ 60% ఫుల్ అయిపోయింది. ప్రతి నెల కూడా ఒక లిమిటెడ్ 100 మంది యాత్రికులను పంపించే విధంగా ఆర్వీ ట్రావెల్స్ ఏర్పాట్లు చేస్తూ ఉంది. కాబట్టి ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అని మీరు భావిస్తే మాత్రం తప్పనిసరిగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కండక్ట్ చేయండి. జూలై, ఆగస్ట్ మాసాలలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు ముక్తినాథ్ యాత్రకు ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే విపరీతమైనటువంటి వరదలు వస్తాయి, కొండ చెల్లు విరిగిపడేటువంటి అవకాశం ఉంటుంది, మార్గం అంతా కూడా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ 2 నెలలు అవాయిడ్ చేసుకుంటే అప్ టు నవంబర్ వరకు మళ్ళీ మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ ద్వారా పర్యాటకులకి, భక్తులకి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడో అంటున్నట్టుగానే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తున్నారు. అందరూ రండి, జాయిన్ అయిపోండి, తీసుకెళ్తామని చెప్తారు కానీ ఎప్పుడు వెళ్ళకూడదో కూడా చెప్తున్నారు మీరు. దట్స్ స్వీట్. సో చూస్తున్నారు కదా, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేయాలంటే నెంబర్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి.